శ్రీ గురుభ్యో నమ. సభాయ నమ. అందరికి కూడా వచ్చిన విశేష అతిథులందరికీ అలాగే మా విద్యార్థులకి అందరికి కూడా నమస్కారాలు. అలాగే ఈరోజు మనకి వారి అమృతవాక్కులతో అలరించిపోయే బ్రహ్మశ్రీ నారుమంచి అనంతకృష్ణ శర్మ గారు వారిని ఆహ్వానించుకునే ముందు చిన్న గణపతి ప్రార్థన, అలాగే వేదమంత్రంతో వారిని స్వాగతం పలుకుని అదే రకంగా వారికి వేదిక అందచేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిద్యావతు. గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంసవి సంవిశంతీతి సైషా భార్గవీ వారుణీ విద్యా ప్రతిష్ఠితా య ఏవం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఓం శాంతి శాంతి శాంతి. అలాగే ఈరోజు మనకి వారి ప్రవచనధారతో మనందరినీ పునితించడానికి వచ్చిన బ్రహ్మశ్రీ నారుమంచి అనంతకృష్ణ గారి గురించి ఒక చిన్న పరిచయం చేసుకుని వెంటనే వారికి ఇంకా కాలాతీతం లేకుండా వారికి వేదికని అందచేద్దాము. వారు అనంతకృష్ణ శర్మ గారు వృత్తిరీత్యా న్యాయవాది. దాని గురించి ఎక్కువగా చెప్పడానికి లేదు, ఎందుకంటే వారి ప్రవృత్తిరీత్యానే ఎక్కువ వారు మా అందరికీ ఏంటంటే బాగా ఆదర్శప్రాయం. అదే రకంగా మాకు తెలుసు వారి ప్రవృత్తిరీత్యా సంస్కృత ఉభయ భాషలు తెలుగు సంస్కృత భాషలో పండితులు వారు. అదే రకంగా తెలుగులో 6 శతకాల వరకు రాశారు వారు. అలాగే కవి సమ్మేళనాల్లో అష్టావధానాల్లో వారు పుచ్చుకలుగాను అదే రకంగా విశేషమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. చక్కటి వక్త, సహృదయులు. అదే రకంగా వృత్తిరీత్యా మాట్లాడుకుంటే కనుక వారు తెలంగాణ హైకోర్టులో వారు న్యాయవాదిగా సేవ అందిస్తున్నారు. అన్నిటికీ మించుకోవాల్సింది వారు సంస్కృత భాషకు చేసే సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఎంతోమందికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా వారు ఉచితంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సంస్కృతాన్ని నేర్పడంతో పాటు విశేషమైన ప్రచారం చేస్తున్నారు. వారు స్వయంగా వారి క్వాలిఫికేషన్ చెప్పుకుంటే కనుక వారు వృత్తిరీత్యా LLM లా చేసినా కానీ కూడా వారి ఆసక్తి రీత్యా MSc సైకాలజీ అలాగే MA సంస్కృత్ ఇవన్నీ కూడా వారు చేసి ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఎవరైనా MA సంస్కృతం చేయాలంటే వారికి చక్కగా ఉచితంగా క్లాసులు చెప్తూ వారందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారు. అది వారి గురించి చిన్నపాటి పరిచయం. కాకుండా వారు ఇంకా మన హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్కృత అకాడమీ, సురభారతి సమితి, అలాగే సంస్కృత భాషా ప్రచార సమితి, సంస్కృత భారతి ఇలాంటివన్నింటిలో కూడా వారు సంస్కృత భాషా ప్రచారం చేస్తూ వారికి కూడా ఎంతో సేవ చేస్తున్నారు. అది వారి రీత్యా. ఇంకా అన్నిటి చెప్పుకోదగ్గది ఏమిటంటే వారి వృత్తిరీత్యా ఈ లా పరంగా వారు న్యాయవాదిగా ఎంతో బిజీగా ఉన్నా కానీ కూడా ఈ సేవ కోసం వారు చేసే స్వాధ్యాయం ఏదైతే ఉంటుందో దానికోసం వారు రాత్రి లేటు 1 గంట వరకు కూడా దీన్ని అధ్యాయం చేస్తూ మనబోటి వారికి వారు ఏంటంటే చక్కగా వారు ఏంటంటే నచ్చే విషయం ఏంటంటే వారు అయ్యా మాకు ఏదన్నా ఒక ఉపన్యాసం మాకు ఏదన్నా చిన్న ప్రవచనం ఇవ్వాలంటే నీకు ఎందులో కావాలి చెప్పు నాన్న నీకు అంటే వారు అక్కడ అన్నింటిలోనూ వారి మనసులో అవంతా ఉంటాయని కాదు. అంటే వారు ఇప్పుడు కూడా ఏంటంటే మనం అడిగామంటే మన కోసం వారు దాని మీద ఇంకొంచెం వారు ఏంటంటే దాన్ని కృషి చేసి మనకి చెప్పాలని తపన. వారు ఏంటంటే మాకు ఎంతో ఆదర్శప్రాయం ఈ విషయాల్లో. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు చేస్తున్న సంస్కృత భాష కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వేదానికి ముఖ్యమైనది సంస్కృతమే. మనందరం కూడా ఎవరైతే నేర్చుకుంటున్నారో వారు ఇంకొంత నేర్చుకునే ప్రయత్నం, అలా రకంగా అసలు రాని వారు నేర్చుకుంది ఏంటంటే మనం అడుగులు వేయాలని చెప్పేసి ఈ విధంగా మన విద్యార్థులందరికీ కూడా ప్రస్తుతం మన దగ్గర సుమారుగా 300 పైచులకు విద్యార్థులు నేర్చుకుంటున్నారు. మనందరం కూడా ఈ సంస్కృత భాషలోకి ఏంటంటే ప్రావీణ్యత ముందు ఎలిమెంటరీగా మొదటి లెవెల్లో మొదలుపెట్టుకుని తద్వారా ముందుకు వెళ్తే మనకి ఏంటంటే నేర్చుకున్న వేదంలో ఏముందో కూడా ఇంకొంచెం మనం లోతుగా అధ్యయనం చేయొచ్చు, తెలుసుకోవచ్చు. అది మా గురువు గారు. వారికి ఎంతో మనమంటే ఎంతో వారికి ఏంటంటే
వారికి ప్రియం, వారికి ఎంతో వాత్సల్యంతో వారు ఎప్పుడు అడిగినా కానీ కూడా కాదనకుండా వారి అమృతవాక్కులు మనకు పంచుతూ ఉన్నారు. అదే రకంగా ఈ కార్తీక మాసంలో అడిగిన వెంటనే వారు వారి సమయాన్ని ఇచ్చి ముందుకు వచ్చారు. అది వారి గురించి పరిచయం. ఇప్పుడు వేదిక వారికి అందచేద్దాము. వారు అనుకున్న ఎంచుకున్న మనం అడిగిన దాన్ని వారు ఇప్పుడు చెప్పబోతున్నారు. నమస్కారం బాబాయ్ గారికి, మీదే వేదిక. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం విశ్రీమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాङ्మానసగోచరం సద్య సిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభోద్యయా కింకరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయే. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నమః సభాయే. శంకర వేద భాష్య సమితి వారు ప్రస్తుత కాలంలో అతి కష్టమైనదనుకున్న కార్యక్రమాన్ని ఇంత తేలిక అనిపించేంత విధంగా నిర్వహిస్తూ ఖండాంతరాల్లో ఉన్న వాళ్ళని కూడా ఆస్తికులుగా చేస్తూ వారికి కావలసినటువంటి సద్విద్యని అందజేస్తున్నటువంటి మా శ్రీరామ్ గారికి, వారి ఇతర మిత్ర బృందానికి అందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు చెప్తూ, అమ్మ ఏం పలికిస్తుందో ఆవిడ పలికిచ్చిందే నేను చేసే శబ్దం. నేను ఏమి తెలిసిన వాణ్ణి మాత్రం కాదు. ఇది మనం ముందు నిజం చెప్పుకున్న తర్వాత మిగతా దానిలోకి వెళ్తాం. ఆదిశంకర్ల గురించి ఏదైనా మాట్లాడండి బాబాయ్ గారు, మీ ఇష్టం, సబ్జెక్ట్ నేను చెప్పను అన్నారు. సబ్జెక్ట్ చెప్పకపోతే మాట్లాడటం ఎట్లా కుదురుతుందండి? కానీ ఇక మరి అది దైవీ వాక్కు కనుక యథామతి కాసేపు శంకర 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 అనుకున్నా కూడా పుణ్యమే కాబట్టి అలా అనుకునే ప్రయత్నం చేద్దాం. శంకరుడితోటే అద్వైతం ప్రారంభమైందా? ఇది ఒక ప్రశ్న. కాదండి, తత్పూర్వమే ఉన్నది. దానిని ఏకస్థం చేసి దానికి ఒక సిస్టమ్నైటైజ్ చేస్తామంటారే ఇంగ్లీష్ లో, అలా చేసిన వారు శంకరుడు. వారు జీవించిన కాలంలో సుమారుగా 74 పైన పాఖండ మతాలు ఉన్నాయి. సరే, ఇవన్నీ కూడా ఎలాంటి వేద సమ్మతమైన చర్యలు లేకుండా యథేచ్ఛగా ఉన్నటువంటి ఆ స్థితిలో శంకరుల జననం జరిగింది. ఇన్ని రకాలైన భావాలని ఏకీకృతం చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే, సన్యసిస్తే స్వేచ్ఛ, సంసారంలో ఉంటే బంధం. అందుకని సన్యాసాశ్రమాన్ని మన కోసం స్వీకరించాడు స్వామి. స్వీకరించి భారతదేశం అంతా పాదయాత్ర చేశారు. చేసి ప్రతి పాఖండ మతంతో వాదన చేసి, కత్తులు కటారులతో కాదండి, శబ్దముతో వాదన చేసి వారి చింతనలోని దోషములను చూపించి సత్య మార్గంలోకి మళ్లింపజేసినటువంటి ఒక మహానుభావుడు శంకరుడు. ఆయన గనక లేకపోతే ఈ రోజు హిందూ మతం అని చెప్పుకుంటున్న మన మతం లేదు, ఉండేది కాదు. అది వారు ప్రపంచానికి పెట్టిన భిక్ష. సరే, వీరి గురించి మనకి తెలియాలంటే ఎవరు చెబుతారయ్యా అంటే, శంకర విజయంలో మాధవీయ శంకర విజయాన్ని ప్రధానంగా ఆధారంగా చేసుకుని పెద్దలందరూ చెబుతారు. శంకరుడు
శివరహస్యం అనే గ్రంథంలో దుష్టాచార వినాశాయ ప్రాదుర్భూతో మహీతలే సయేవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక అనేటటువంటి ఒక ప్రమాణ వాక్యం మనకి శివరహస్యంలో కనపడుతుంది. దుష్టాచారాలని నశింపజేసేవాడు ఆయన సాక్షాత్ కైవల్య నాయకుడు. కైవల్యం అంటే మోక్షమునిచ్చేవాడు, అంటే పరాత్పరుడైన శంకరుడు అని. అలాగే కూర్మ పురాణంలో కూడా మనకి శంకర అవతార విశేషం కనపడుతుంది. అట్లా ఆ మహానుభావుడు చేసింది ఏమిటయ్యా అంటే కరిష్యత్ సవతారం స్వం శంకరో నీలలోహిత. ఎందుకుట శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం. శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యయ. ఇది వారి యొక్క అవతార లక్ష్యము అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఆ శంకర భగవత్పాదుల వారు ఈ 8 ఏళ్లకే ఆయన గురువు సమ్ముఖంలోకి వెళ్ళినప్పుడు గురువు అడుగుతాడు, అయ్యా నువ్వెవరు? వచ్చానన్నాడుగా, వచ్చానంటే నువ్వెవరు అంటాడు. నువ్వెవరు అంటే అది తెలుసుకోవటానికే వచ్చానండి అంటాడు. నేనెవరో నాకు తెలిస్తే ఇక్కడికి ఎందుకు వస్తా? కనుక ఆయన ఎవరో తెలుసుకోలేట కోసం అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళాడు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రి నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం అని ఆత్మతత్వాన్ని ఇంత అన్ని చిన్న చిన్న మాటలలో మనకి బోధపరిచారు శంకరుడు. ఇక వారు చేసిన విశేష కృషిని చెప్పుకుంటే ఏది చెయ్యలేదు. శృతి స్మృతి పురాణానాం ఆలయం అన్నాం. ఆయన ఎందుకు చెప్పారు ఇవన్నీ మనకి? కరుణాలయం. ఆయన కరుణకి సాకారమైన మూర్తి కాబట్టి ఇవన్నీ మనకి చెప్పారు. అయితే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తర్వాత చాలా మంది ఏమంటారంటే, ఏమంటే సిద్ధాంతాలన్నీ పెద్దవాళ్ళకి చెప్పారు, మనలాంటి వాళ్ళ కోసం స్తోత్రాలు చెప్పారండి అంటారు. అది నిజమైతే అయి ఉండొచ్చు కానీ అదే నిజం అని మాత్రం అనుకోకండి. కారణం ఏంటంటే ఆయన నోట్లోంచి ఎప్పుడు తాను ప్రతిపాదించిన సిద్ధాంతము తప్ప అన్యము చెప్పలేదు. ఇంకొకటి, ఆయన ఏది చెప్పినా కూడా మనకి బోధగానే ఉంటుంది తప్ప, ఎటువైపు? అద్వైత సిద్ధాంతం వైపు బోధే తప్ప మనని మార్గాన్ని మళ్లించే ప్రయత్నం ఏ స్తోత్రంలోనూ చెయ్యలేదు. ఇక ఆయన ఆశ్రమ స్వీకారం అవన్నీ మన అందరికీ తెలిసిన విషయాలు కాబట్టి వాటిని మాట్లాడుకోక్కర్లేదు. కాకపోతే ఆయన ఏం చేశారు? ప్రస్థానత్రయ భాష్యం చేశారు. ఉపనిషత్తులు వేదములకి చివరన ఉన్నటువంటి భాగమనండి, శిరోభాగమనండి, తలమానికమైనదనండి వేదాంతం అంటే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్లో గురు శిష్య సంవాదంగా కానీ ఇత్యాది సంవాద రూపంలో ఉండే దానిలో ఆ వేద భాగములో చెప్పబడిన అంశముల యొక్క విశేషాన్ని అనుసరించి శిష్యుడికి వచ్చిన సంశయాలను నివృత్తి చేసే సంవాదంలోంచి మహావాక్యాలను, ఏదైతే చైతన్యాన్ని చూపించేటటువంటి వాక్యాలున్నాయో వాటిని గుదిగుచ్చి వ్రాసినటువంటిది బ్రహ్మసూత్రములు. కనుక బ్రహ్మసూత్రములు అంటే ఇప్పుడు మనకి దర్శనాలు అనేక ఉన్నాయి. న్యాయ దర్శనం ఉంది, న్యాయం మీమాంస ఉంది, తర్వాత ఆ యోగ దర్శనం ఉంది, వైశేషిక దర్శనం ఉంది. ఇవన్నీ కూడాను మానవ నిర్మితాలు. కానీ బ్రహ్మసూత్రాలు, బాదరాయణ సూత్రాలు, శారీరక మీమాంసా సూత్రాలు ఏవైతే చెబుతున్నామో అది వ్యాసుడు రాశాడని చెప్పంట కన్నా వ్యాసుడు గ్రథనము చేశాడు అన్నది సత్యం. కారణం ఏంటంటే ప్రతి సూత్రానికి కూడా ఉపనిషత్తు వాక్యము అన్నది ఆధారభూతమై ఉన్నది.
జన్మాద్యస్య యతః అనంగానే యతో వా ఇమాని భూతాని జాయంతే అనే మంత్రంతో అనుసంధానం చేసినటువంటి సూత్రం అది. అంటే ఇప్పుడు మనం బ్రహ్మసూత్రాలు అంటే వ్యాసుడి రచనయా లేకపోతే ఉపనిషత్ సారమా అని ఒక్కసారి ఆలోచిస్తే ఉపనిషత్ సారము అని తెలుస్తుంది. ఇలాంటి సూత్రీకరించినటువంటి ఆయన మరి దాన్ని మళ్ళీ మనలాంటి వాళ్ళకి విస్తరించి చెప్పాలిగా. వచ్చాడయ్యా శంకరుడు. అందుకని బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశాడు ఆయన. ఇది పరమ ప్రామాణికమైనటువంటి భాష్యము. ఇది ఎత్తుకోవటానికి ముందే ఇక్కడ ఒకటి గమనించండి. ఎవరైనా వేదాంతంలోకి ప్రవేశించాలంటే అర్హత ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే వాడికి సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి అంటారు. ఈ సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటి? ముందు నిత్య అనిత్య వస్తు వివేకం కావాలి. ఇది లేకుండా తర్వాత రావండి, అది భ్రమ. ముందు నిత్యం అనేది ఏదో తెలిస్తే, ఆ నిత్య వస్తువు తెలిస్తే ఏకం సత్ అదేది వస్తువు ఏమిటంటే బ్రహ్మము మాత్రమే వస్తువు, మిగతాదంతా తద్భిన్నమైన సర్వము అనిత్యమే అని తేల్చేశారు. ఈ జ్ఞానము కలిగిన వాడికి నేను ఈ యజ్ఞం చేస్తే 10,000 సంవత్సరాలు స్వర్గంలో ఉంటాను అంటే మళ్ళీ అక్కడి నుంచి పడి కిందే పడతావయ్యా అని చెప్తారు. ఇట్లా మరి ఎందుకు చేయిస్తున్నది యజ్ఞ యాగాదులు అంటే గనక ఆత్మశుద్ధి కోసము, అంతఃకరణ శుద్ధి కోసము చేయమన్నారు. అంచేత ఫలితమును ఆశించి చేస్తే మనకి మళ్ళీ వెనక్కి వస్తాము. ఫలితమును ఆశించకుండా చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. కనుక వేద పూర్వ భాగాన్ని శంకరుడు నిరసించలేదు. ఎవరైనా శంకరుడు నిరసించాడు అంటే అది తప్పు. అలాంటి సందేహం ఎవరికోనంటే భగవద్గీత భాష్యం చదవమనండి వాళ్ళని. చాలా స్పష్టంగా చెప్పారు. గత జన్మలలో పుణ్యము సంపాదించి జ్ఞాన మార్గానికి అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే జ్ఞాన మార్గము, మిగతా వాళ్ళందరికీ యోగ మార్గమేనా అంటే వేద విహితమైనటువంటి కర్మలని చేస్తూ ఏవేవి చేయాలి ఏవేవి చేయకూడదు చెప్పాడు ఆయన. ఆయన ఆత్మబోధ, తత్వబోధ, వాక్య వృత్తి అనేటటువంటి ప్రకరణ గ్రంథాలలో మనలాంటి వాళ్ళకు అర్థమయ్యేందుకు అనేకమైన విషయాల్ని ఎలా చరించాలి, ఏవి తెలుసుకోవాలి అనేవి గుదిగుచ్చి పెట్టాడు ఆయన. ఏమంటాడు అక్కడ? కనుక ఇప్పుడు ఇందులో వచ్చిన దానిలో చిన్న విషయం ఉంది. శమాది షట్క సంపత్తి. ఎవరికైతే నిత్య వస్తువు తెలిసిందో వాడికి ఇంక వేటి మీద ఆశలు ఉండవు. వద్దన్నా వచ్చేది వైరాగ్యం. కనుక ఇహ అముత్ర అర్ధ ఫలభోగత్య విరాగం ఎక్కడ వస్తాయి అంటే నిత్యాన్ని చూపిస్తూ వివేకం కలిగిన వాడికి మాత్రమే వస్తుంది. అది ఎప్పుడు కలుగుతుందయ్యా? శమాది షట్క సంపత్తి కలిగినప్పుడు. ఈ సమాధి షట్క సంపత్తిలో మిగతావన్నీ నేను చెప్పను, శ్రద్ధ ఒక్కటి చెప్పుకుందాం. ఏమిటా శ్రద్ధ అంటే గురు వాక్యములయందు శాస్త్ర విషయములందు శ్రద్ధ కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండుట అన్నారు. ఏమంటే అది డౌట్ ఏముందండి, మా గురుగారు చెప్పింది వింటూనే ఉన్నాం కదా అంటాం. అన్నది భ్రమ. కారణం ఏంటంటే నేను పొద్దున్నేస్తూనే నా ఇంటి ఎదురుకుండా మామిడి చెట్టు కనపడుతోంది, మా పక్కనే ఉన్న గుడి కనపడుతోంది, మా ఇల్లు కనపడుతోంది, మా ఇంట్లో కొబ్బరి చెట్టు అన్ని కనపడుతున్నాయి. మా గురువు దగ్గరికి పోతే ఇవన్నీ అనిత్యం అంటారు. అదేంటండి పొద్దున్నేస్తే కనపడుతున్న అనిత్యం ఎట్లా అవుతాయండి? కనుక మనకి అనుభవంలోకి వస్తున్నది ఒకటి, గురువు బోధ చేస్తున్నది మరొకటి. అది నమ్మి ఇది ఎందుకు ఆ సత్యమో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనుక ఆ శంకని పోగొట్టడానికి శ్రద్ధని ప్రధానంగా చెప్పారు. సరే, ఇది వస్తే ఏం కలుగుతుంది అంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఈ అంతఃకరణ శుద్ధి కలిగిన వాడికి మాత్రమే జ్ఞాన మార్గములోకి ప్రవేశించేందుకు అర్హత కలుగుతుంది అని శంకరులు బోధ చేస్తూ అధ్యాస భాష్యము అనే ఒక అద్భుత భాగాన్ని ఆవిష్కరించారు బ్రహ్మసూత్రాల భాష్యానికి ప్రారంభంలో. ఈ అధ్యాస భాష్యములో గనక మనము సవ్యముగా అర్థం చేసుకుంటే ఎటువంటి శంక లేకుండా శంకర సిద్ధాంతం మనకి బోధపడుతుంది. ఇక సరే, ఈ వ్యాసుడు రాసినటువంటి బాదరాయణ సూత్రాల్లో శారీరక మీమాంసా సూత్రాలకి భాష్యం రాశారు. ఇందులో ఏం చెప్పారయ్యా? ఆత్మతత్వాన్ని చెప్పారు. అయిపోయింది. అయిన తర్వాత దానికి ఉపనిషత్తులు ఒకటి, అవేమిటవి? శృతి ప్రస్థానము. తర్వాత భగవద్గీతకు వచ్చేటప్పటికి స్మృతి ప్రస్థానము అన్నారు. ఇక్కడ స్మృతుల్లో ఉన్నది కాబట్టి ఇక్కడ చెప్పినది కూడా ఆ వాక్యముల యొక్క వ్యాఖ్యానమే.
అంతేగాని మేనేజ్మెంట్ ఫర్ కిడ్స్, మేనేజ్మెంట్ ఫర్ భగవద్గీత ఫర్ మేనేజ్మెంట్ అనేది ఆనుషంగికమైన ఫలితాలే కానీ పరమ తాత్పర్యమైన ఫలితం మాత్రం అద్వైత సిద్ధాంతమే. ఎలా చెప్తావయ్యా అని అంటే, తత్వమసి మహావాక్యాన్ని గురువు బోధ చేస్తాడండి. తత్వం అసి అని. తత్ అంటే అది, అంటే పరోక్షం. త్వం అంటే నువ్వు, అంటే ఎదుర్కొన్నావు అన్నవాడివి. అసి అంటే రెండు ఒకటై ఉన్నాయని. ఎక్కడో ఉన్నది అని నువ్వే చెబుతున్నావయ్యా రెండు మాటలు. మళ్ళీ అద్వైతం అంటే ఎట్లా కుదురుతుందయ్యా అని ఒక ప్రశ్న పడుతుంది. కనుక తత్ అన్నది ఏమిటి అర్థము, త్వం అంటే ఏమిటి అని చెప్పడానికి 6 అధ్యాయాలలో త్వం పదార్థ విచారం మాత్రమే జరిగింది భగవద్గీతలో. ఇంకోటి ఏమీ జరగలేదు. అది ఎప్పుడు చెప్పాడో గమనించినట్లయితే, ద్వితీయాధ్యాయంలో షాధిమాం ప్రపన్నోహం అని అర్జునుడు చెప్పి శరణు వేడాక అప్పుడు గురుస్థానాన్ని స్వీకరించాడు. అప్పటి వరకు బావగారి స్థానంలోనే కబుర్లు చెప్పాడు కృష్ణుడు. అంటే ఏమిటి? గురువుని శరణాగతి చేస్తేనే తత్వము తెలుస్తుంది అనే విషయాన్ని చెప్పి మొదటి 6 అధ్యాయాల్లో త్వంపద విచారం చేశారు. తర్వాతి 6 అధ్యాయాల్లో తత్పద విచారం జరిగింది. ఆ తరువాతి అధ్యాయాలు 6 కూడాను అసి అనే పద విచారం జరిగి తత్వమసి మహావాక్యానికి విస్తృత వ్యాఖ్య భగవద్గీత. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు చెప్పాయి. ఇవి చెప్పిన ఇవే కాకుండా బ్రహ్మసూత్రాల్లో కూడా అదే చెప్పబడింది. అందుకని మొదటి 4 సూత్రాల్లోనే మొత్తము ఈ సారమంతా మనకి చెప్పబడింది. దాన్ని ఖండన జరిగింది. ఏవేవి ఖండించాలో అవన్నీ ఖండించారు. ఆ గ్రంథాన్ని, అంటే ఈ మూడిట్లో ఏ ఒక్కటి సవ్యంగా అర్థమైనా మిగతా 2 అర్థమైనట్లే అని గుర్తుపెట్టుకోవాలి. ఇది శంకర భగవత్పాదుల వారు లోకానికి చేసిన మహోత్కృష్టమైనటువంటి సాహాయ్యము. మన కోసం ఇంత సంపదని విడిచిపెట్టాడు ఆయన. అలాంటి ఆ బ్రహ్మసూత్రాలు రాస్తే అది మరి మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ నాబోటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? కాదు. కనుక నాయన ఇందులో చెప్పిన తత్వాలు ఇవి, కానీ ఇవి మాత్రమే నీకు అర్థం కావు కదా, కనుక నీకు చెబుతా విను. ఇందులో నేనేం చెప్పాను ప్రధానంగా అంటే, ఆత్మ చైతన్యం అంటే ఏమిటి, ఆత్మ స్వరూపం ఎలా ఉంటుంది. ఆత్మబోధ రాశారు ప్రకటన గ్రంథం. దీని తత్వం నాకు ఎలా అర్థమవుతుంది, తత్వబోధ ప్రకరణం రాశారు. మరి మీరు తత్వమసి తత్వమసి అంటున్నారు, అది ఎట్లా బోధపడుతుంది, వాక్య వృత్తి అనేటటువంటి ఒక ప్రకరణ గ్రంథం రాశారు. ఇవన్నీ కాదండి, ఇందులో చాలా మాటలు ఉన్నాయి, ఇవి ఏమీ నాకు అర్థం కావట్లేదు. వివేక చూడమని చదవయ్యా నీకోసమే రాశానన్నాడు ఆయన. అపరోక్షానుభూతి రాశారు. ఇలా ఏ గ్రంథానికి ఆ గ్రంథము. తర్వాత దృగ్దృశ్య వివేకం రాశారు. ఈ గ్రంథాలన్నీ కూడా మధ్యస్థితిలో ఉండి అటు పోలేని వాళ్ళకి ఇటు అక్కర్లేదు అనుకున్న వాడికి పనికొచ్చేలాగా అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ వరకు ఒక పద్ధతి అయితే, అంచేత శంకరులు ఏం చేశారంటే తెలివి కలిగి వారికి మాత్రమే ఇది రాశారు, తెలియలేని వాళ్ళకి ఏమీ చెప్పలేదు అని మనం అన్నామంటే అంతకు మించిన తప్పు మాట ఇంకొకటి లేదు. మీకు ఒకటే ఒక్క స్తోత్రంతో అది ప్రతిపాదించే ప్రయత్నాన్ని నేను చేస్తా. ఏంటది? ఎవరు పడితే వాళ్ళు హాయిగా లల్లాయి పాటలు పాడుకున్నట్లుగా పాడుకోదగిలినటువంటి ఒక స్తోత్రము భజగోవింద స్తోత్రము. అవునా కదా? ఈ భజగోవింద స్తోత్రాన్ని గనక మీరు చూసినట్లయితే ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భజగోవింద శ్లోకంలో ఆయన మొట్టమొదటి ఏం చెప్పారయ్యా అంటే, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుయీకరణే. అయిపోయింది. భజ గోవిందం భజ గోవిందం. ఇప్పుడు డుక్రుయీకరణే అనేది సర్వసాధారణంగా పెద్దలు అందరూ మామూలుగా చెప్పేది ఏమిటంటే, ఆయన అక్కడ ఎవడో వ్యాకరణం చదువుకుంటున్నాడు, చెంబు పడింది, ఏవో ఇలాంటి కథలన్నీ చెబుతుంటారు. దానికి అటాచ్డ్ గా మనం చాలా కథలు చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఇది కాదు, నువ్వు భగవంతుని ధ్యానించమని చెప్పాడు స్వామి, ఈ ఈ ఈ వ్యాకరణాలు ఇవన్నీ అనవసరం అన్నారు అనేటటువంటి ఒక అపోహ చాలా మందిలో ఉంది. ఇక్కడ ఏం చెప్పాడు ఆయన శంకరుడు? అసలు వేదాన్ని ఎట్లా నేర్చుకోవాలని చెప్పారండి?
అంటే షడంగాలతో సహా నేర్చుకోమన్నారు. షడంగయుక్తముగా వేదం నేర్చుకోవాలి. మన షడంగాల్లో వ్యాకరణం ఒకటి, అది పక్కకి పెడితే డుక్రుయీకరణ అనేది వ్యాకరణ సూత్రం కాదు. ఫస్ట్ పాయింట్, అది కేవలంగా ఒక ధాతువు, అంతే కదా. డుక్రుయ్ కరణే అనే అర్థములో డుక్రుయ్ అనే ధాతువుని వాడతాం కనుక ఇప్పుడు డుక్రుయ్ అంటే ఏమిటైంది కనుక వేద విజ్ఞానం సమగ్రతగా నేర్చుకోవాలన్నప్పుడు ఇది రక్షించదని చెప్పడం కుదురుతుందా? కుదరదు. భగవత్పాదుల వారి హృదయం అర్థం కావాలంటే ఇంత లోతుగా చింతన చేసుకోవాలి. అది చెప్పడం కోసం నా పరమ తాత్పర్యం. ఇది నేను కనిపెట్టింది కాదు, నాకు స్ఫురణకి ఆ స్వామి ఇచ్చింది మీతో పంచుకుంటున్నాను. పోనీ ఇది లౌకిక విద్య కనుక వేదాంగ విద్య కాదందామా? అది మరి వేదంలో కూడా ఇదే డుకురీకరణలు వాడతారే. కనుక ఆయన ఏం చెప్పారయ్య అంటే కర్మని నిరసించలేదు. ఆయన ఏం చెప్పారు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెబుతూ సాధన చతుష్టయ సంపత్తి పూర్వకంగా బ్రహ్మమును తెలుసుకోవాలి. కనుక ఏం చేయాలి? ఏదైనా విషయం చెబుతున్నప్పుడు ఈ క్రుయిధార్థం తీసుకుందాం కాసేపు. క్రుయి అంటే ఏమిటి అంటే కర్మని అదే చెబుతుందండి. అది ఏ కర్మ? సపరికర్మ కర్మ కావచ్చు, అపరికర్మ కర్మ కావచ్చు. అంటే ఉపాసన కావచ్చు, కర్మకాండ కావచ్చు. దానిలోంచే కరోతి వస్తుంది, కురుతే వస్తుంది, క్రియతే వస్తుంది, కురుధ్వం వస్తుంది, చికీర్షతి వస్తుంది, కారయతి వస్తుంది. దీనికి కృతి ప్రత్యయాలు చేరిస్తే కర్తృత్వంలో, భావార్థకంలో పూర్వకాలిక క్రియలుగా, ఉత్తరకాలిక క్రియలుగా, భూత వర్తమాన భవిష్యత్ కాల రూపాలుగా, కారకంగా, కర్తగా, కరణంగా అన్నిటికీ కూడా ఉపయోగించేది ఈ కృధాతువే. అయిపోయింది ఇక్కడికి. ఈ ఒక్క ధాతు పైన 10 లకారాలు 10 భావాలు తీసుకోవడం కాకుండా కృత్తు ప్రత్యయాలు చేస్తే 124 రకాలు చేయొచ్చు. సనాది ప్రత్యయాలు 12 కలిపితే మొత్తం సుమారుగా 16,120 రూపాయలు కృధాతు నుంచి వస్తాయండి. పఠతి అన్నాడు. ఇప్పుడు మనం పఠ అనే ధాతువు తీసుకుంటే పఠతి అన్నాం. ఏమండి? గచ్చతి అన్నాం. ఇవన్నీ ధాతువులే కదా. కానీ మన ప్రయోగంలో ఇంకోటి గమనించండి. గమనం కరోతి, పఠనం కరోతి అంటావా అనవా? అంటే ఈ కృయి ధాతువుని మిగిలిన 2,200 ధాతువులకు కూడా కలిపి చెప్పుకోవచ్చు. అంటే కృయి ధాతు దేన్ని చెబుతోందంటే అన్ని ధాతువులని చెబుతోంది. అంటే అన్ని కర్మలని చెబుతోంది కృయి ధాతువు. నిన్ను కర్మలు రక్షించవరా నాయన భజ గోవిందం అని చెప్తా. కర్మకాండని పక్కన పెట్టు. నీకు అల్టిమేట్ ఏమిటయ్యా? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి. అంటే ఈ 2,200 ధాతువులకి క్రూయితో సంధానం చేస్తే 3,55,00,000 రకాల ఉత్పత్తులు వస్తాయండి. ఇవన్నీ కూడా నహి నహి అన్నప్పుడు అర్థం ఏంటంటే కర్మ మార్గము మాత్రమే నిన్ను రక్షించదు అన్నారే గాని వ్యాకరణ నింద చేయలేదు. ఎందుకు? జ్ఞానాదేవతు కైవల్యం. కనుక జ్ఞానము కలిగిన వాడికి మాత్రమే కైవల్యం. కనుక అది ఎట్లాగయ్యా? ఎప్పుడు రక్షిస్తుంది ఈ కర్మ అంటే సంప్రాప్తే సన్నిహితే కాలే. ఇక్కడ కీలకమైన పదం సంప్రాప్తే సన్నిహితే కాలే. అంచేత నీకు మరణ సమయంలో ఏమిటైంది? మళ్ళీ జన్మ వస్తుంది కర్మలు చేస్తే. కర్మలు చేస్తే జన్మ వస్తుందిరా నాయన, కర్మలని త్యజించు. మరి ఏం చెయ్యాలి? భజ గోవిందం. గోవిందుడు అంటే పరమాత్ముడు వస్తాడు, ఆయన గురువు అయిన గోవింద భగవత్పాదుల వారు వస్తారు. అంటే యథా దేవే తథా గురౌ, యథా చేత గురువుకి దైవానికి అభేదాన్ని, అద్వైతాన్ని కూడా అక్కడ ఏకకాలంలో సాధించాడు శంకరుడు. అది నోటికి లొల్లాయి పాటలా పాడుకునేందుకు రాసినటువంటి తత్వం అది. అంచేత భజ గోవిందం, భజ గోవిందం. సరే మరి బాగానే ఉందండి, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంత అన్వయం ఎట్ట కుదురుతుందంటే ఏం వద్దయ్యా నాయన పిచ్చివాడా, ఆయన దాన్ని పెట్టిన పేరు చూడు అన్నారు. ఏమన్నారు? మోహముద్గర అన్నారు. దానికి పెట్టిన పేరు మోహముద్గర. మోహం అంటే ఏమిటి? నేను, నాది, నాకు కావాలని పెట్టుకునేది మోహము. కనుక దీన్ని పోగొట్టేది ఏమిటయ్యా? జ్ఞానం ఒక్కటే పోగొడుతుంది. మోహంలో వచ్చింది ఏంటంటే శోకం వస్తుంది, అహంకారం వస్తుంది, మమకారం వస్తుంది. ఇది ఎక్కడ చెప్పాడయ్యా? భగవద్గీతలో చెప్పాడు చూడండి. కార్పణ్య దోషోపహత స్వభావ
పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతా యచ్ఛ్రేయః సా నిశ్చయం బ్రూహి తన్మే శిష్యాస్తే అహం షాధి మాం త్వాం ప్రపన్నం అని అర్జునుడు అడిగిన తర్వాత చెప్పినటువంటి వేదాంతం ఏదైతే ఉందో మనం అడగకుండా భజగోవిందంలో చెప్పినటువంటి కారుణ్యమూర్తి శంకరుడు. అందుకే ఆయన కరుణాలయం. ఇక చూడండి, మీకు ఇలా ఎన్ని చెప్పాడంటే అందుకని చెప్పాడు, నారీ స్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఇక్కడ ఈ ఒక్క శ్లోకంలో శరీరమును శరీరిని, దేహమును దేహిని విడగొట్టి చూపించారు. ఇక్కడ వేదాంతంలో చెప్పింది కూడా ఇదే. దేహము వేరు, దేహి వేరు, ద్రష్ట వేరు, దృశ్యము వేరు. ఈ దృశ్యము ద్రష్ట యొక్క వివేకము చేత ఏది కలుగుతుందో అది చెప్పారు ఇక్కడ. అలా మనం ఏం చేస్తున్నామయ్యా, సంసారంలో కొట్టుకుంటున్నాం అనేటటువంటి దాని విషయాన్ని అనేక విధాలుగా ఇందులో ఆయన మనకి బోధన చేశారు. ఇది భజగోవింద శ్లోకాలు చెప్పుకున్నట్లయితే. ఏమండి అలా అంటారు, బానే ఉంది, కానీ మీరు చెప్పింది ప్రకరణ గ్రంథాలు అన్నారు. అవి ప్రకరణ గ్రంథాలు అత్యద్భుతమైన ప్రకరణ గ్రంథాలండి. వాటిని మనం అసలు అద్భుతాలు అవన్నీ. అంచేత ఈ మహావాక్యాలతోటి ఉన్నటువంటి వాటి వ్యాఖ్యలు కానివ్వండి, మిగతావన్నీ చూసుకున్నట్టు తర్వాత 12 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారు ఆయన. ఏ సాహిత్యాన్ని ఆయన విడిచిపెట్టాడు? విష్ణు సహస్రనామానికి రాశారు, స్తోత్రానికి. ఇక ఇది అయిన తర్వాత స్తోత్ర సాహిత్యంలోకి వచ్చాం. అలా కాదండి, స్తోత్రాల్లోకి వస్తే మరి సౌందర్యలహరి చాలా గొప్ప స్తోత్రం కదండి, అమ్మవారిని చేశారండి. ఆయన అమ్మవారిని మరి సపరేట్ గా కొలిచాడు. అలాగే దాని పేరు ఏమిటి, కనకధార స్తోత్రంలోకి వెళ్ళినట్టయితే లక్ష్మీదేవిని ఆరాధన చేశాడు అన్నారు. కనకధారలో లక్ష్మిని మాట్లాడా? గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై. ఎవరు? లక్ష్మ్యా, చైతన్యము. అంచేత కనకధారలో చెప్పింది చైతన్యం గురించి మాట్లాడా, లక్ష్మీదేవి గురించి మాట్లాడారా? సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై అంటే త్రికాలముల యందు ఉన్నటువంటి ఆ చైతన్యమే లక్ష్మీ స్వరూపంగా ధ్యానం చేశారు. కర్మ ఎప్పుడు పరిపక్వం అవుతుంది? ఎన్ని కల్పాంతాలైనా సరే చేసిన పాపం పోదు, చేసిన పుణ్యం పోదు. అది అనుభవిస్తేనే నశిస్తుంది. ఆవిడ చేసిన కర్మని పోవడానికి ఆమలకం స్వీకరించి ఇదే అన్ని అనుకో అన్నాడు. కనుక ఆవిడ ముక్తుని చేశాడే కానీ ప్రదర్శన చెయ్యలేదు, శాస్త్రాన్ని తప్పి చరించలేదు శంకరుడు కనకధార స్తోత్రం దగ్గర. ఇక సౌందర్యలహరికి వద్దాం కాసేపు. సౌందర్యలహరి, అవునండి, అమ్మవారి మీద కదా స్తోత్రము అంటాం. బాగుందండి, ఎక్కువ వద్దండి, మొదటి శ్లోకం చదువుకుందాం మనం సరదాగా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో నకుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నాడు ఆయన. అంటే వినంగానే, ఇది కావ్యాత్మండి, ఈయన కావ్య రచనలో ఉండే శైలి శంకరుడిది. అందులో ఉండే తత్వాన్ని ఒకసారి చూద్దాం. శివుడు ఎందుకు పనికిరాను, ఇదే కదండి చెప్పింది ఆయన. శివుడు ఎందుకు పనికిరాని వాడు, నీ చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఇదన్నీ చేస్తున్నాడు, లేకపోతే ఆయన ఎందుకు. ఏమంటే శివనింద చేసేది శంకరుని మనం ఊహించచ్చా? మరి ఎలా అంటే ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఇంకొక ప్రశ్న వేసుకోవాలి మనం. శివశక్త్యాయుక్తో యది భవతి, శివుడు గురించి మొదలెట్టాడు, బానే ఉంది. మరి హరిహర విరించాదిపిలో ఆ హరుడు ఎవడండి? ఆయన ఎవడికి దండం పెడుతున్నాడండి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. అంచేత అమ్మవారికి దండం పెట్టాలి ఆయన. ఎవరిని పెడుతున్నారు? హరిహర విరించాదిభిరపి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నాడు. మరి ఇక్కడ ఈ మహేశ్వరుడు ఏమైపోయాడు? ఆ శివుడు తనకి తానే దండం పెట్టుకున్నాడా? శివుడు తనకి తానే కొలుచుకున్నాడా? చెప్పండి. అంటే శివ అన్నప్పుడు
త్రిశూలపాణి శివుడు కాదు, పరమాత్మ చైతన్యాన్ని చెప్పారు. శక్తి అన్నప్పుడు మాయాస్వరూపమైనటువంటి మాయాస్వరూపాన్ని చెప్పారు. ఆ మాయాస్వరూపముతో కలిసిన శివుడు, చైతన్యమైన శివుడు సర్వవ్యాపకుడు. ఇంకెక్కడికి కదులుతాడు? కదిలేందుకు అవకాశం, సర్వవ్యాపకుడైన పరమాత్మ చైతన్యము కదిలేందుకు ప్లేస్ ఎక్కడుంది? కనుక నా కుశల స్పందితుమపి. మరి ఎట్లా? నీతో కలిసినప్పుడు సృష్టించేశాడు. అందుకే కారణ దేహాలు వచ్చాయి, కారణ ప్రపంచం వచ్చింది, సూక్ష్మ దేహాలు వచ్చాయి, సూక్ష్మ ప్రపంచం వచ్చింది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అయ్యా? పంచభూతాత్మకంగా వచ్చాయి. వచ్చాయి కాబట్టి ఇంత విస్తరణ జరిగింది. ఇప్పుడు అమ్మవారిని కొలిచాడా, లేకపోతే ఆ ప్రపంచ చైతన్యాన్ని, ఆ పరమాత్మ చైతన్యాన్ని స్తోత్రం చేశాడా శంకరుడు? సౌందర్య లహరిలో చెప్పండి. కనుక శివశక్త్యాయుక్త అన్నప్పుడు శాస్త్రం కూడా అదే చెప్తోంది. పరమాత్మ చైతన్యం సో అకామయత ఆయన అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? స్వమాయతో కలిశాడు, కలిసి సృష్టిని చేశాడు. సశివశక్త్యాయుక్తో ఏది భవతి. కాకపోతే ఏమిటవుతుంది? మాయతో కలవకపోతే సమస్తము చైతన్యమే. అదే చెప్పాడు ఆయన. బ్రహ్మసూత్ర భాషల్లో అదే చెప్పాడు, భగవద్గీత భాషల్లో అదే చెప్పారు, భజగోవిందంలో అదే చెప్పారు, సౌందర్య లహరిలో అదే చెప్పారు. శంకరుడు కొత్త విషయం ఎక్కడా ఏది చెప్పలే, చెప్పిందే చెప్పాడు. ఒకటే చెప్పాడు, నమ్మిందే చెప్పాడు, నేరవమన్నదే చెప్పాడు. శివశక్త్యాయుక్త ఇది భవతి శక్త ప్రభవితం నచేతి ఏవం. ఇలా లేకపోతే కుశల స్పందితమపి. అత త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిరపి. ఇప్పుడు మనకెప్పుడు యోగం వస్తుందయ్యా? ప్రణంతుం స్తోత్రం వా కథం అకృత పుణ్య ప్రభవతి. పుణ్యం చేసుకోని వాడికి గురువు ఎక్కడ దొరుకుతాడు? గురువు దొరకపోతే జ్ఞానం ఎక్కడొస్తుంది? జ్ఞానం రాకపోతే నిన్ను ఎట్లా తెలుసుకుంటా తల్లి అన్నాడు. దీనికి సాక్ష్యం కావాలిగా మీకు, మనందరి సాక్ష్యం లెక్క. తర్వాత ఏమంటున్నాడంటే ఆయన మిగతా దేవతల గురించి చెప్తున్నాడు. త్వదన్య పాణిభ్యామభయ వరదో దైవత గణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఇక్కడ కీలకమైన పదం ప్రకటిత. ఈ ప్రకటితము అంటే ప్రకటము కానటువంటిది. అంటే ఎటువంటి దేహ వికార ప్రకటన లేనటువంటి శుద్ధ చైతన్యమూర్తివి తల్లి. మిగతా వాళ్ళందరికీ చేతులు కాళ్ళు బల్యాలు అవన్నీ చేతిలో ఉన్నాయి, వాటి నుంచి రక్షిస్తారు, ఏం చేస్తారు, చేస్తున్నారు. నీకు అవేమీ లేవు, నువ్వు పరమ చైతన్యానివి. అందుకని ఏమిటంటున్నావు? ఏది ఇస్తుంది ఆవిడ? మనం వెళ్ళంగానే ఏమండి మా ఇంట్లో ఫలానా కావాలి, ఉప్పు కప్పు కందిపప్పు ఇవి అడుగుతాం. ఆమెను మోక్షం ఇస్తుంది. అందుకని కోరిన దానికన్నా ఎక్కువ ఇచ్చే శక్తి ఉన్న తల్లి ఆవిడ. ఇక శంకరుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఇంకొక నా కడుపులో వచ్చేస్తుంది ఆ శంకరుడు గురించి. ఏమనుకోవద్దు. దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం రాశాడు ఆయన మహానుభావుడు. అన్ని చదువుకోద్దండి, అక్కడక్కడ ఏరుకుని చెప్పుకుందాం. జీడిపప్పు పాకాలు ఇవన్నీ. ఆయన ఏమంటాడంటే మత్సమ పాతకీ నాస్తి, తేల్చి పారేశాడు అక్కడ. పాపగ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తథా కురు. ఇప్పుడు శంకరుడు ఏం చేశాడు ఇక్కడ? అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మా నీకు ఇష్టం వచ్చింది చేసుకో, నన్ను రక్షించు. ఇదే కదా చేసిన ప్రార్థన. సామాన్యుడికి అర్థం కావాల్సిన అర్థం ఇంతే. యథా యోగ్యం తథా కురు. నాకు ఏది అర్హతో అది అన్నాడు. ఇంతకీ ఈయన అర్హతని ఎక్కడ చెప్పాడో గమనించండి. ఈ మొత్తం శ్లోకంలో ఈ అనుష్టుప్పులో ఏవం జ్ఞాత్వా దగ్గర ఉంది కీలకం. నేనెవడినిట? మత్సమః పాతకీ నాస్తి. శాస్త్రములో చెప్పేటప్పుడు ఉపలక్షణం అని ఒకటి ఉంటుంది. ఉపలక్షణం అంటే ఆ ఒక గ్రూప్ ఏదైనా ఉన్నట్లయితే ఒకటి చెబితే మిగతావన్నీ చెప్పినట్లే. త్వక్ చక్షు అన్నామంటే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాగ్రహాలు చెప్పినట్లే. వాక్ అంటే వాక్పాణిపాద పాయుపస్థలు చెప్పినట్లే. ప్రాణ అంటే ప్రాణాపాన వ్యానోదాన ఉదాన సమానాలు చెప్పినట్లే. శబ్దం అంటే శబ్దస్పర్శ రూపరసగంధాసులు చెప్పినట్లే. పాప అంటే పుణ్యం కూడా చెప్పినట్లే. కనుక
మీలాంటి మహానుభావులు పుణ్యం చేయడంలో చాలా గొప్పవాళ్ళు. నాలాంటి వాళ్ళు, నాలాంటి మిత్రులందరం కలిసి మేము పాపం చేయడంలో చాలా గొప్పవాళ్ళం. ఇది ఎవరు చదువుకున్నా పనికొస్తుంది. మత్సమః పాతకీ నాస్తి. అంటే పుణ్యము గాని, పాపము గాని చేయుటలో నన్ను మించినటువంటి కెపాసిటీ ఉన్నవాడు లేడు. ఇదేగా దాని అర్థం. ఇది దాని అర్థమైతే దీనివల్ల ఫలితం ఏమిటి అది చెప్పాలి ముందు. పుణ్యము చేసిన వాడికి, అంటే ధర్మకర్మలు చేసిన వాడికి పుణ్యము, అధర్మ కర్మలు చేసిన వాడికి పాపము, పుణ్యపాపముల ద్వారా జన్మము, మరుసటి జన్మము లభిస్తుంది. కనుక ఈ పుణ్యపాపములు చేయుట దేని వల్ల కలిగే ఫలితం ఏమిటంటే జన్మములు లభించుట, అనగా సంసార చక్రములో తిరుగుట. నేను ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటా తల్లి, ఇది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఇక నువ్వెవరివి? పాపగ్ని త్వత్సమానహి. అంటే ఆ అమ్మవారు సంకల్పం చేత నా పాపమును పుణ్యమును తీసివేయగలిగిన తల్లి. ఇది ఆవిడ గుర్తుపెట్టుకుంది అనుకోండి. నేను చేసిన పుణ్యపాపాలు పక్కకు పెట్టండి, ఆవిడ శక్తి ఏం గుర్తుపెట్టుకుందిట? పాపగ్ని త్వత్సమానహి. కనుక నా పుణ్య పాపాలని తొలగించేసింది. ఇప్పుడు నా పుణ్యం బ్యాలెన్స్ ఎంత, పాపం బ్యాలెన్స్ ఎంత? 0. పుణ్యం లేక పాపం లేకపోతే వాడికి మోక్షం తప్ప ఇంకే ఇచ్చేందుకు అర్హత లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటే మోక్షం ఇవ్వమని చెప్పాడు ఆయన అక్కడ. ఇంకోటి అడగలే. కనుక ఇంత అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహానుభావుడు నాకు ఆస్తులు అవి ఏమన్నా అంటే ఏది ఇచ్చినా తీసుకుంటానని చెప్పాడా? కాదు, మోక్షమే ఇమ్మున్నాడు. మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. అంటే మోక్షం మాత్రమే ఇమ్మన్నాడు ఆయన. ఇది శంకరుడు మనకిచ్చినటువంటి, అంటే ఆయన స్తోత్రంలోని ప్రతి అక్షరానికి క్షరమైనటువంటి విలువ ఉన్నది అని చెప్పడం నా పరమ తాత్పర్యం, అంతమించి ఇంకేం లేదు. ఇలా ఆయన ఉపనిషత్తులకి రాశారు. వివేక చూడామణి, సాధన పంచకం. సాధన పంచకం ఏం చెప్పాడు? ఆ ఒక్క స్తోత్రం చూస్తే చాలు మన కాళ్ళు చేతులు వణుకుతాయి. సాధన పంచకంలో ఎత్తుకోవడమే చెబుతాడు కదండి. ఇక ఏకశ్లోకిని చూద్దాం ఒకసారి. ఉపదేశ సహస్రం రాశాడు, శతశ్లోకి రాశాడు, దశశ్లోకి రాశాడు, ఏకశ్లోకి రాశారు. ఎన్ని రాసినా చెప్పింది ఒకటే చెప్పాడు. మనకి ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక్క క్షణంలో ఒక్క గుప్పెట్లో ఎలా చూపించాడో చూడండి. కిం జ్యోతిస్తవ భానుమానః నిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలినాది సమయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిష్టదస్మి ప్రభో. ఒక్క శ్లోకం అండి. ఈ శ్లోకంలో గురు శిష్య సంవాదాన్ని ఇరికిచ్చాడు ఆయన. గురు శిష్య సంవాదం ఎంత అద్భుతంగా కనపడిందంటే, నాయన ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు కదా నువ్వు, కనుక కిం జ్యోతిస్తవ, నీకు ఏది చూడటానికి ఏంటి నీకు వెళ్తురు అంటే, పొద్దున పూట అహని భానుమాన్, పొద్దున పూట సూర్యుడు కనపడుతున్నాడు, ప్రదీపాదిక రాత్రులు దీపాలు కనపడుతున్నాయి. సరే, ఓకే, శాదేవం అలాగే కానీ కాక రవిదీప దర్శన విధో కిం జ్యోతిరాఖ్యాహిమే, అవి చూడటానికి రవిని కానీ దీపాలు కానీ చూడటానికి నీకేం కనపడుతుంది అంటే, చక్షు, నా కళ్ళు కనపడుతున్నాయ్యా అన్నాడు. ఓహో, నీ కళ్ళు కనపడుతున్నాయా? ఇక్కడ ఆగండి. మనం పట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు, దీపాలు, తర్వాత రవి, ఇవన్నీ చూసే కన్ను, ఇవన్నీ కూడా దృశ్యములు. ఏది చూస్తామో అది దృశ్యము. ఇది గమనించాలి. అయిన చక్షు తస్య నిమీలనాది సమయే, అది కళ్ళు కూర్చున్నాను అప్పుడేం చూస్తావురా, అప్పుడు ఎంతో చూస్తావయ్యా అంటే ధీయః, బుద్ధితో చూస్తా అన్నాడు. అంటే ఇప్పుడు దృక్కేది, దృశ్యమేది? కళ్ళు అవి కూడా. అంటే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణాలు వాక్పాణిపాద పాయూపస్థలు ఇవన్నీ కూడా దృశ్యములైనాయి.
మరి దృక్కేది? నా బుద్ధి. అంటే బుద్ధితోటి నేను సమస్త జగత్తుని చూస్తున్నాను కనుక సమస్త జగత్తు దృశ్యం అయిపోయింది, బుద్ధి మాత్రం దృక్కయింది. సరే నాయన, దియోదర్శనే, బుద్ధిని దేంతో చూస్తున్నావయ్యా అంటే, నాయన ఆ పరమాత్మ చైతన్యాన్ని నేనే అని చెప్పి జ్యోతిస్తదస్మిం ప్రభు అన్నాడు ఆయన. కనుక ఆ చైతన్యాన్ని అనేది బుద్ధి కూడా నేను కాదు. ఇక్కడ దృగ్దృశ్య వివేకము అని చెప్పబడిన ప్రకరణ గ్రంథంలో చెప్పిన సమస్తాన్ని ఒక్క శ్లోకంలో నేర్పించాడు శంకరుడు. అనుసంధానం చెయ్యగా చెయ్యగా చెయ్యగా, నోటికి చెయ్యగా చెయ్యగా చెయ్యగా, ఊరికే అలా లల్లాయి పాటలో పాడుకోగా పాడుకో, ఏదో ఒక రోజు అది దాని స్ఫురణ కలిగిస్తుంది. ఆ శ్లోకం, ఆ శక్తి దానికి ఉంది. ప్రతి చోట మంత్రాన్ని ఇరికిచ్చారు. సౌందర్య లహరీం అన్నాడు ఆయన. లహరీం అని 3 కూటాల్లో ఉండే లలితానామాలలో ఉండే లహరీం అనే పదాన్ని అనుసంధానం చేసి 3 కూటాల్లో ఉన్నది ఒకటే దేవత. త్రికాలాభాద్యం సత్యం, ఆ సత్యాన్ని చెప్పాడు అక్కడ. ఇది ఎక్కడ చెప్పారండి ఇంకా అంటే గనక, భవానిత్వం యాచే మయి వితర దృష్టిం సకరుణా ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమేతి తథైవ త్వం తస్మై దిశ నిజ సాయుజ్య పదవీ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం అన్నాడు ఆయన. ఏం చెప్పారయ్యా అంటే, భవానిత్వం యాచే, అమ్మా నిన్ను అడుక్కుంటున్నాను, మయి వితర దృష్టిం, నా యందు కురిపించు ఏమిటి, సకరుణాం, కరుణామయమైన దృష్టిని కురిపించు తల్లి. ఇది స్తోత్రం వాంఛ, నేను అందాం అనుకున్నట్ట. వీడి మొత్తం వాక్యం చెప్పలే, భవానిత్వం అని ఆపేశాడు. భవానిత్వం యాచేమై వితర దృష్టిని సకరుణా ఇది స్తోత్రం వాంఛన్ కథయతి భవానిత్వం ఇది ఎవడైతే అంటాడో, ఏమనాలట, భవానిత్వం 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 అనాలట. అన్నట్ట వాడు అంటే ఏమైంది, నేను నువ్వవుతాను అని దాని అర్థం. భవాని అన్నది అక్కడ నామవాచక శబ్దంగా తీసుకోలేదు, క్రియాపదంగా తీసుకున్నారు శంకరుడు. అంచేత నేను నువ్వు అవుతున్నాను అని అంటే తత్వత్వం అసి చెప్పారా చెప్పలేదా ఇక్కడ? ఇక్కడ అనుభవంలోకి ఏమొచ్చింది, అహం బ్రహ్మాస్మి అనే అనుభవ వాక్యాన్ని చెప్పారు. కనుక గురువు చెప్పిన ఉపదేశ వాక్యమైన తత్వత్వం అసి నుంచి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అనుభవ వాక్యానికి రావలసిన సాధన అంతా కూడా స్తోత్ర సాహిత్యంలో చెప్పాడు శంకరుడు. ఇది శంకరుడు మనకి చెప్పినటువంటి విషయం. ఎలా చెప్పారు, ముందు ఏమేమి ఉన్నాయ్యా నీ దగ్గర? నా దగ్గర ఏమండి బాగా ఉన్నాయండి. ఏమున్నాయిరా నేను ముందు చెప్పు, నీ దగ్గర లిస్టు చెప్పు అంటే కనుక, నా దగ్గర పంచ కర్మేంద్రియాలు ఉన్నాయండి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి, తర్వాత పంచ ప్రాణాలు ఉన్నాయండి, బుద్ధి ఉందండి, మనస్సు ఉందండి, ఇవన్నీ చేస్తే 17 ఐటమ్స్ ఉన్నాయండి నా దగ్గర అన్నట. ఆహా, ఇవన్నీ నీకు కనపడుతున్నాయా? కనపడుతున్నాయండి. కనపడింది దృశ్యం కదా, మరి చూసేవాడు దృశ్యం అవుతాడా? నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నాకు దృశ్యము, నేను ద్రష్టని, నేను మీరు కానుక. కొండని చూస్తున్నాను, కొండ కనపడుతోంది, నేను కొండని కానుక, కొండ నేను కాదుగా. కనుక నేను వేరు, కొండ వేరు, దృశ్యము వేరు, దృక్కు వేరు. ఇది తేల్చేసిన తర్వాత మరి ఇవన్నీ నీకు కనపడుతున్నాయి కదయ్యా, ధియోదర్శనే, మనోబుద్ధులు కూడా లేపేశాడు ఆయన. ఇవి లేపేసి ఇవన్నీ మరి ఎట్లా వచ్చాయి అయ్యా? పాంచభౌతికమిదం, ఆకాశము వాయువు వీటితో వచ్చినటువంటి గుణగణాలతో వచ్చినవి. మరి నువ్వెవడివి వీటన్నిటికి మించిన ఉన్నటువంటి దేహిని, ద్రష్టని అని తేల్చారు. ఈ చెప్పడానికి ఇవన్నీ వివరాలు చెప్పి ఏ ఏ విధంగా మన కోశాలు ఏర్పడ్డాయి, పంచకోశ విజ్ఞానం ఏమిటి అనే తత్వాలన్నీ వివరంగా బోధించి ఆత్మ విద్యలో చెప్పారు. ఆ ఆత్మ విద్యని మనకి ప్రవించారు. కనుక నాయన, ఎవడైతే తనని తాను తెలుసుకోలేడో, ఎవడైతే తనని తాను తెలుసుకోలేడో వాడు ఎందుకు వేస్టు అని ఒక విషయాన్ని చెప్పడానికి, లబ్ధ్వా విద్య రాజమాన్య తతః కిం ప్రాప్త సంప్రాప్త నభవాఢ్యాః తతః కిం భుక్తా నారీ సుందరాంగి తతః కిం येन स्वात्मानैव साक्षात्कृतो अभूत्
ఎవడైతే స్వాత్మని దర్శించలేడో, ఎవడైతే అనాత్మ విషయంలో కొట్టుకుంటుంటాడో వాడు ఎందుకయ్యా పుట్టడం అని భయంకరంగా ప్రతిదీ విషయాన్ని చెప్పుకుంటూ సుమారుగా ఒక 18 శ్లోకాల్లో అనాత్మ గురించి చెప్పారు. అలాగే అన్నపూర్ణాష్టకం చూడండి మీరు. నిత్య ఆనందకరి ప్రారంభ వాక్యం. నిత్యము అనగానేమి? త్రికాలమునందు ఉండునది. దానిని 3 కాలములో ఉండున దాన్ని ఏమంటారు? ఉండుట అంటారు. ఉండుట అంటే దానికి సంస్కృతంలో ఏమంటారు? సత్ అంటారు. అది కనపడ్డప్పుడు నీకేం తెలుస్తుంది? ప్రకాశమానం అవుతుంది. దానిని చిత్ అంటాము. దాని అసలు స్వరూపం ఏమిటి? ఆనందము. కనుక సత్ చిత్ ఆనంద స్వరూపి అయిన ఆ తల్లిని ప్రార్థిస్తుంటే అన్నపూర్ణాన్ని గరిట పట్టుకున్నామని ప్రార్థించామా, సర్వ చైతన్యాన్ని ప్రార్థించాడా శంకరుడు? గమనించండి. నిత్యానందకరి. ఈవిడేం చేస్తుంది? వరాభయకరి. ఏ భయాన్ని తొలగిస్తుంది? ద్వితీయ వై భయం భవతి అని మైరే చెబుతారు. అందుచేత భయమును తొలగించుట, అభయమిచ్చుట అంటే భయమును తొలగించుట. భయము అనగా ద్వైతము. ద్వైతమును తొలగించే అంటే ఇక్కడ వేదాంతం చెబుతున్నాడా లేకపోతే అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడా శంకరుడు? కనపడుతున్నది స్తోత్రము, నేర్పిస్తున్నది పాఠము. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి. తర్వాత ఈడేం చేస్తుంది? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నిర్ధూత కిల ఘోర పాపనకరి ప్రత్యక్ష మాహేశ్వరి. ఎక్కడ దర్శించాలయ్యా? నీకున్న కనబడే సమస్త జగత్తు ఆవిడే. ప్రత్యక్ష మాహేశ్వరి ఆవిడ. అలాంటి ఆవిడ్ని భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి అని అన్నపూర్ణాష్టకంలో కూడా పరమాత్మ చైతన్యాన్నే చెప్పారు. మరి నువ్వెవడివి కాదయ్యా అంటే మనోబుద్ధహంకార చిత్తాని నాహం న శ్రోత్ర జిహ్వే న చక్రాణ నేత్రే న వ్యోమ భూమిర్న తేజో న వాయుశ్చిదానంద రూప శివోహం శివోహం నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుర్న వా సప్తధాత్ అని వరుసగా ఏవేవి మన దేహంలో ఉన్నవి ప్రపంచాన్ని మొత్తం ఇవేవి నువ్వు కావు అని చెప్పి తేల్చి పారేశాడు ఆత్మ షట్కల్లో, నిర్వాణ షట్కల్లో. మరి వీడు ఎవడు సుఖపడతాడయ్యా? వేదాంత వాక్యేషు సదా రమంతో. ఎవడు వేదాంత వాక్యములందు సదా ఆనందంగా అనుభవిస్తూ ఉంటాడో భిక్షాన్న మాత్రేణ తుష్టిమంతః అంటే ఏది అడగకుండా, భిక్ష అంటే అక్కడ ముష్టి ఎవడో వేసినని కాదు, అనాయాసంగా అడగకుండా లభించినది ఏది ఉందో అది భిక్ష. విశోకమంతఃకరణే చరంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. కనుక ఆవిడే శంకరుడు చెప్పాడు కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అని. రేపటి నుంచి గోచిపెట్టు తిరిగితే పనికిరాదండి, పైన చెప్పిన కూడా పాటించాలి. వేదాంత వాక్యేషు సదా రమంతః. ఇక్కడ ఈ రమంత శబ్దాన్ని చూడండి. దానిలో రమించాలి అంటే దానిలో లీనమవ్వాలి, అంటే అది ఆత్మగతం కావాలి. వేదాంత వాక్యాలు ఏమిటి? తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. ఈ అహం బ్రహ్మాస్మి స్థితికి రావటానికి, అనుభవంలోకి రావటానికి అందులో ఎప్పుడు రమించాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసల్ని మూడింటిని కలిపి ఈ ఏక శబ్దంలో ఇమిడ్చారు శంకరుడు. ఇది శంకర హృదయం. ఈ విధంగా మనం దర్శించే ప్రయత్నాన్ని చేయొచ్చు. తర్వాత వీడు ఎట్లా ఉండాలట ఈ కవినవంతుడు? స్వానంద భావే పరితుష్టమంతః. స్వ ఆనంద భావే అంటే పరమాత్మ చైతన్యం ఆనందం కాదు, నేను ఆనంద స్వరూపుణ్ణే అంటే జీవ బ్రహ్మైక్య అనుసంధానాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పాడు. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా? సుశాంత సర్వేంద్రియ వృత్తిమంతః. ఇంద్రియ వ్యాపారం బయటికి పోనీయకుండా లోపల కట్టేసి ఉంచే తత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నువ్వు ఆనందంలో రమించగలుగుతావు.
అప్పుడు ఏం చేయగలుగుతావు ఇవన్నీ చేస్తే? అంటే ఇంద్రియాలు ఇక్కడ ఏం చెప్పారండి? శమము, మనసుని కట్టడి చెయ్యి. దమము, రైట్, ఇంద్రియాల్ని కట్టడి చెయ్యి. ఉపరతి, వాటన్నిటి మళ్ళీ బయటికి ఒకటి పట్టు కూర్చో. ఏమండి? తితిక్ష, సుఖ దుఃఖాలని సమంగా ఆస్వాదించడం నేర్చుకో. శ్రద్ధ, సమాధానం ఇవన్నీ చెప్పేసిన తర్వాత ఇవన్నీ వచ్చేసాయి లేదా ఇందులో? సర్వేంద్రియాణి సుశాంతమంతః. అందుకని ఏం చేస్తున్నాడు వీడు? అహర్నిశం బ్రహ్మ సుఖే రమంతః. వాడు మాత్రమే కౌపీనవంతః కలు భాగ్యవంతః. అహర్నిశం, ఎల్లవేళల యందు బ్రహ్మానుసంధానం చేసినప్పుడు మాత్రమే నీకు సుఖం రా నాయనా అని వాణ్ణి మించిన భాగ్యవంతుడు ఇంకోడు లేడు అనేటటువంటి విషయాన్ని మనకి అంటే ఇవి ఎట్టగలుగుతున్నాయా? దేహాది భావం పరివర్తయంతః స్వాత్మానమాత్మ్యం అవలోకయంతః నాంతం న మధ్యం న బహిస్మరంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. ఇలా మీకు ఇంకోటి పెద్దలు ఏం చెబుతారంటే, గురువు ఎవరు అనే దగ్గర ఏకం అక్షరమపి అని ఒక శ్లోకం ఉంది, నాకు గుర్తులేదు, శ్లోకం గుర్తు రావట్లే. ఒక్క అక్షరం నేర్పించినా వాడి గురుభావంతో చూడమన్నారు. ఏకం అక్షరం, ఏకం అక్షరం అన్నది అంటే ఏబిసిడిలో ఏ నేర్పిస్తేనో ఇలోనో ఆ నేర్పిస్తేనో కాదండి. ఏకం అక్షరం, ఒక్కటి క్షరము కానిది నేర్పించిన వాడే గురువు. ఏమిటా క్షరము కాదంటే మోక్ష మార్గాన్ని చూపించిన వాడు మాత్రమే గురువు. ప్రతి వాడిని గురువు అనకూడదు. ఆ ఏకం అక్షరం ఏమిటి? ఓంకారం. ఓంకారం ఏమిటయ్యా అంటే మళ్ళీ భూ భువహ స్వహ అనే వ్యాహృతుల్ని మళ్ళీ చిలికితే వచ్చినది ఓంకారం. కార ఉకారం మకారాలు. దీనికి పూర్వం ఏమిటయ్యా అంటే గనక వేదరాశి. వేదరాశిని మథనం చేస్తే వచ్చింది భూ భువహ స్వహ. దానిని మథనం చేస్తే వచ్చింది ఇది అని చెప్పేసి బ్రహ్మగారు చెప్పనే చెప్పారు మనకి. కనుక ఈ విధంగా మనకి పరమాత్మ చైతన్యంతో అనుసంధానమై ఉండిపోవటానికి కావలసిన సమస్త సామగ్రిని చిన్నవాడికి గాని పెద్దవాడికి గాని అది స్తోత్ర సాహిత్యంగాన లేకపోతే మరొక తత్వంగాన నేర్పించిన శంకర భగవత్పాదుల వారు, వారికి ఒక విషయం తెలుసండి. శరీరం పతనం కర్తథ్యం. మరి తర్వాత ఈ బోధ ఎవడు చెయ్యాలి? చతురామ్నాయ పీఠాలు స్థాపించారు. ఏం చెప్పారు? మఠామ్నాయంలో ఏం చెప్పారు? ఇక్కడ కూర్చునే ప్రతివాడు నేనే అన్నారు ఆయన. తన శక్తి అంటే నోటి వరుసగా ఏమంటే మా ఆఫీసులో కూర్చోడం నేనే అంటే సరిపోయిందా? వాడు నా స్థాయి వాడు కావాలి. అంటే నేను ఎంత తపస్సు చేయాలి వాడికి అంటే భగవత్పాదుల వారు లోకక్షేమం కోసం ఎంత తపస్సు ధారపోశారో మనం తలుచుకుంటే ఆ పాదాలు ఎన్నిసార్లు కడిగి తాగినా మన జన్మకి తృప్తి లేదు. అది శంకర భగవత్పాదుల వారంటే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవనాపరహ అనే ఒక సిద్ధాంతాన్ని శాస్త్రంతో చెప్పారు, తర్కంతో చెప్పారు, అనుభవంతో చెప్పారు. ఇలా చెప్పిన అద్వైత సిద్ధాంతాన్ని మళ్ళీ నిలపటానికి 4 వైపులా చతురామ్నాయ పీఠాల్ని స్థాపించారు. వారికి ఇదే బోధగా చెప్పారు. అంటే అవిచ్ఛిన్న పరంపరగా అద్వైత సిద్ధాంతాన్ని ప్రజల నడుమ ఉంచి వాళ్ళని ఉద్ధరించే కార్యక్రమంతో వచ్చిన శంకరుడు. అందుకే ఆయన శంకరుడు. ఇలాంటి శంకర భగవత్పాద స్మరణ చేసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు. ధన్యవాదాలు గురుగారు. ఇప్పటివరకు ఏమిటంటే శంకరుల జీవితంలో ముఖ్య ఘట్టాలు ఏవైతే ఉన్నాయో కనకధారా స్తోత్ర సమయంలో అక్కడ ఉసిరిక ఇవ్వడం, అలాగే మండన మిశ్రుడితో సంవాదము, ఆయన భార్యతో సంవాదము, షణ్మత స్థాపన, ఇలాంటివంతా కూడా అలాగే పంచాయతన ప్రతిపాదన, ఇలాంటి ముఖ్యమైన పంచాయతన పూజ అదొకటి చెప్పడం మర్చిపోయా, చెప్దాం అనుకున్నా, గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. పంచాయతన పూజలు అక్కడ ఎవరెవరు గొప్ప అని చెప్పనే దానిలో వచ్చేప్పటికి అన్ని ఒకటే చైతన్యం అని చెప్పడానికి పంచాయతనాన్ని ఏర్పాటు చేశారు. నీకు అమ్మవారి ఇష్టమా? అమ్మవారిని ప్రధాన దేవతగా పెట్టుకో, మిగతావి అంగదేవతలుగా పెట్టుకో, తప్పులేదు. కానీ అంగదేవతలుగా పెట్టి అర్చన చేస్తున్న వాడిని తిట్టేందుకు నోరు వస్తుందండి మనకి. అక్కడ ఎంత జాగ్రత్తగా సాధించారు చూడండి. విష్ణువు ప్రధాన, సరే విష్ణువుని పెట్టుకో మధ్యలో,
చుట్టూ అంగదేవతలుగా మిగతా వాళ్ళని పెట్టుకో. అంటే ఎవరిని నింద చెయ్యకుండా, మనకి నిందా దోషం రాకుండా కూడా కాపాడిన మహానుభావుడైన. ఆహా! అద్భుతం. అదే రకంగా ఏమిటంటే, అంటే ఇప్పుడు నా పరంగా ఏమిటంటే, శంకరుల గురించి ఇప్పటివరకు తెలిసి ప్రాచుర్యంలో ఉన్నది కాకుండా, దీనికి మరికొంత తెలుసుకుందుకు మీ రోజు మీ అమృత వాక్కుల ద్వారా బీజం వేశారు ఇవాళ మా అందరికీ కూడా. ఇంకొంచెం మేము తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మాకేమిటంటే, మాకు ఇంకా ఉత్సాహం, అదే రకంగా మాకు ఒక రకమైనటువంటి మోటివేషన్ వచ్చింది ఈరోజు. అక్కడిగా నాకు ఒక చిన్న అంటే సందేహం కాదు అది, నేను విన్నది దాని మీద మీ మాటలు 2 మాటలు విందామని. ఏమిటంటే ఆ, రుద్రంలో ఒక నామం నమః వ్యుప్తకేశాయ చ అని వస్తుంది. దాని మీద కొంత తర్కం ఉంది. ఎందుకంటే పరమేశ్వరుడేమో జటాజుటధారి, ఆయనకేమో బోడిగుండువాడగా ఈ స్థుతి ఏమిటి అనే దాని మీద కంచి పరమాచార్యుల వారు అప్పట్లో ఏమిటంటే, శంకరులు కలియుగంలో 4 శిష్యులతో సన్యాసిగా అవతరిస్తాడని చెప్పి పద్మపురాణంలో ఉంది. దానికి అక్కడ ఉంది. ఆదిశంకరులు ఎవరుతున్నారో వారు శంకరుని అవతారమే కలియుగంలో మనకు వచ్చారని చెప్పేసి వారు ఒక ఉపన్యాసంలో చెప్పారు. అది ఈ ఉక్తకేశాయ అన్న దానికి వారు చెప్తూ, అక్కడ అందులో ఏమీ తర్కానికి తావులేదు, శంకరుడు జటాజుటారు కరెక్టే. కానీ ఏంటంటే మనకి పురాణాలలో కూడా ఉంది, కలియుగంలో ఇలాగా బోడిగుండుతో 4 శిష్యులతో వస్తారని చెప్పి, అదే రకంగా 4 శిష్యులతో వారు ఇక్కడ మనల్ని పునీతం చేశారని చెప్పి ఒక ఉపన్యాసం చెప్పారు వారు. దాని మీద మీ 2 మాటలు మీ ద్వారా. జగద్గురువులు కంచి పరమాచార్యులు వారు చెప్పిన వ్యాఖ్య తర్వాత దాని మీద భిన్న వ్యాఖ్య చేసే సాహసాన్ని ఈ జీవి చెయ్యడు. అది ఇక మనకి ఆయన నడిచే దైవం. జగద్గురువులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారుకి, ఆది శంకరులకి, పరమాత్మ చైతన్యానికి అభేదం. ఒక పరమ చైతన్యాన్ని స్థూల రూపంలో ఎవడైనా చూశాడు అంటే మన కాలంలో పుట్టి వారిని దర్శించిన మనమే ఆ అదృష్టవంతులం. కనుక మనం గర్వంగా చెప్పుకోవచ్చు, శంకరులు ఆది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడయాడిన కాలములో నేను పుట్టాను. నేను చీమను దోమను వారి ముందు, కానీ నేను పుట్టానని గర్వంగా చెప్పుకోదగ్గటువంటి. అంతే. అద్భుతం. అది చాలా సంతోషం. ఇలాగే మీకు అవకాశం ఉన్నప్పుడు మీ నా అమృత వాక్కులతో మా అందరినీ పూర్తి చేయాలి 50 రోజుల్లో మరొక్కసారి ప్రార్థిస్తూ చాలా చాలా ధన్యవాదాలు బాబాయ్ గారు. ఏం చెప్పానో నాకు తెలియదు, ఎందుకు చెప్పానో అంతకన్నా తెలియదు. కానీ ఆ శబ్దం ఏది వచ్చిందో అది వాడి లీల, వాడికే నమస్కారం. ఆ ప్రసాదం పరమేశ్వరానుగ్రహం. సరే బాబాయ్ గారితో ఉంటాను. మీ సమయానికి చాలా ధన్యవాదాలు. నమస్తే. ఏం పదాలు పర్వాలేదు. ఒకసారి.